మేడం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా కూడా వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు హ్మ్. చేసుకుంటున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే చార్మినార్ దగ్గర కూడా భారీ అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలేదు. ఆహ్, ఒక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 17 మంది అవును. అక్కడే చనిపోవడం హ్మ్. జరిగింది. అది చాలా బాధాకరమైన విషయము. ఎవరు ఊహించని ప్రమాదం అది. అలాంటి సిట్యుయేషన్ జరిగింది. మొత్తం హైదరాబాద్ అంతా అతలాకుతలం అయిపోయిందనుకోవచ్చు. ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేసు. అంటే ఇలా వరుసగా ఇలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే అగ్ని ప్రమాదాన్ని మనం అరికట్టాలి అంటే ఏదైనా సూచనలు మీ నుంచి? చార్మినార్ అంటేనే అందరికి అదొక గొప్ప ప్లేస్. అవును. హైదరాబాదు హైదరాబాదే నాంది. గానీ అంతే. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ ప్రొడక్ట్స్ ముత్యాలు, గాజులు ఇలాంటివి అవును. ఏవైతే ఉన్నాయో బావుంటాయి అక్కడ. అవును. పెళ్లి అంటేనే చార్మినార్. ముందు అక్కడికెళ్ళిపోతారు. అవును. చార్మినార్ గుర్తుకొస్తుంది. అవును. అందరికీ అక్కడ కూడా. గాజులు గానీ, కొన్ని బట్టలు గూడా బావుంటాయట. అవును. బట్టలు ముత్యాలు రకరకాలు బావుంటాయి. సో అన్నిటికి మించి చార్మినార్ అంటే టూరిస్ట్ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్. మనకి. జనంతో ఎప్పుడూ కళకళలాడుతూ రద్దీగా ఉంటూ ఉంటుంది. అవును. చాలా బావుంటుంది. ఇప్పుడు ఎన్ని సార్లు చూసినా అక్కడికెళ్ళాలి, మళ్ళీ అవును. ఒకసారి ఏదో ఒకటి కొనాలి, తిరగాలి ఆ ప్లేస్‌లో ఖచ్చితంగా. అనేది అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. సో, అట్లాంటి ప్లేస్‌కి నిత్యం ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి కూడా వచ్చి పాపం వచ్చి కొనుక్కొని వెళ్తూ సరదాగా గడిపి వెళ్తూ ఉంటారు. అలాంటి ప్లేస్‌లో మనకి రీసెంట్‌గా ఇది జరిగింది. అవును. అగ్ని ప్రమాదం. ఒక ఇంట్లో అవును. అది కింద షాపులు గూడా ఉన్నాయి. ముత్యాల షాపులు. హ్మ్. ఏవో 2 షాపులు గూడా అవును. కాలిపోయాయి. కాలిపోయాయి. ఏంటి 4 ఏసీలు ఉండటం వల్ల అది బ్లాస్ట్ అయిపోయినాయంట. ఒక్కసారిగా ఇదైపోయి బ్లాస్ట్ అయిపోయింది. అవును. ఆ పొగ విపరీతంగా పొగ రావడం వల్ల ముఖ్యంగా హ్మ్. కాలటం తక్కువైనా ఆ పొగకి ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు పోయాయి. ఒకే అవును. కుటుంబంలో 16 మంది పోయారట. 17. హృదయ విదారకమైనటువంటి నిజంగా. సంఘటన. హ్మ్. మొత్తం ఇంక జీవితం చీకటయిపోయినట్టే గదా! వాళ్ళకి. అసలు మామూలుగా కాదు. ఇంకది అందరిని ఒకటేసారి ఊహించలేనిది. చాలా అది. అంటే చాలా. ఇంకా వాళ్ళ వ్యాపారాలుంటాయి. మరి కింద షాపులు గూడా వాళ్ళవేనేమో తెలీదు. హ్మ్. అవి కాలిపోయాయి. అంటే అది గబుక్కని సేవ్ అవ్వడానికి కూడా వీలు కాని కంజెస్టెడ్‌గా ఉంటాయి. హ్మ్. వెళ్తామనుకోండి అది అన్నీ అంటుకున్నట్టుంటాయి. అవును. అసలు మొత్తం చాలా చిన్న ప్లేసెస్ బిల్డింగ్స్ అన్నీ. అన్నీ ఆనుకొని ఆనుకొని, ఉంటాయి. ఆనుకొని ఇరుకు ఉంటాయి. ప్లేస్‌లంటారు చూసారా? అలా అవును. ఉంటాయి అసలు అక్కడ మనం మొత్తం. చూస్తే గూడా అర్థం కాదు. ఏది హ్మ్. ఇల్లు, ఏది షాపు, అది. అసలు ఏంటి అసలు మొత్తం దానికి అది. ఎంట్రన్స్ ఎటు నుంచి అర్థమే కాదు. కాదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ అవ్వటం వల్ల ఎంట్రన్స్ కనపడకుండా ఒక విధంగా లోపలికి కట్టుకుంటారు. అవును. చూడండి ఒక మనిషి ఎళ్ళేంత దారి మాత్రమే ఉంటుంది. బట్ యెస్. లోపలికెళ్తే మహల్స్‌లాగా ఉంటాయి వాళ్ళ ఇళ్ళు. అవును. అవును. అంటే వాళ్ళ ఆచారం ప్రకారం చిన్న ఎంట్రీ పెట్టుకుంటారు. అందరూ ఎవరు వచ్చి పోవటం అనేదేదో వాళ్ళ గోశాలుంటాయి గదా! సో, చాలా చిన్నగుంటాయి. అంటే హ్మ్. ఏదైనా ఇలాంటిది జరిగినప్పుడు వాళ్ళు సేవ్ అవ్వలేకపోతారు. హ్మ్. గబుక్కున 10 మంది లోపలికెళ్ళి సేవ్ చేయాలన్నా వెళ్ళలేరు. అవును. గబుక్కున వాళ్ళు బయటకి రాలేరు. హ్మ్. వాళ్ళ విండోస్ కూడా చూడండి ఎలా ఉంటాయో. చిన్న హ్మ్. చిన్న పక్షి గూళ్ళులాగా చిన్న అవును. చిన్న కిటికీలు ఉంటుంటాయి. అవును. వాళ్ళేంటంటే నిజాం కాలం నుంచి వాళ్ళు ఆ కిటికీల్లో నుంచి బయటకి చూడటం ఆడవాళ్ళు, పిల్లలు హ్మ్. సేఫ్టీ, సెక్యూరిటీ వాళ్ళేదో పెట్టడం. సేమ్ అదే టైంలో రాజేంద్ర నగర్‌లో కూడా హ్మ్. జరిగింది. సేమ్ అదే టైంలో. అవును. అక్కడ భారీ అగ్ని ప్రమాదమే కాకపోతే అందులో 50 మంది ఉన్నారు కానీ, హ్మ్. కొంచెం రెస్క్యూ టీమ్ అనేది తొందరగా అలర్ట్ అయిపోయి అలర్ట్ అక్కడికి అయిపోయారు. చేరుకోవడం వల్ల హ్మ్. హ్మ్. అందరిని సేవ్ చేసి బయటికి ఇది తెల్లవారుజామున అర్ధరాత్రో అయిందిది. తెల్లవారుజామున 6 గంటలకి అయింది. 6 అయింది. గంటల అందరూ సమయంలో. కూడా నిద్రపోతూ ఉంటారు ఆ టైంలో అవును. దాదాపు ఇంకా అవును. అందరూ లెగవరు. అందులో ఆహ్, అక్కడ ప్లేసెస్‌లో రాత్రంతా మెలుకువతో ఉంటారు. 12, 1 పొద్దున్నేమో గంట వరకు, 2 వరకు వాళ్ళకి అవును. వ్యాపారాలుంటాయి. ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా. సర్దుకొని టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అవును. జనాలు తిరుగుతారు. హ్మ్. త్వరగా మూసేయలేరు. అవును. చాలా మార్నింగ్ లేట్‌గా లేట్‌గా వెళ్తారు. లేస్తారు. అందుకని తెల్లవారి కొంచెం లేట్‌గా లేచి లంచ్ చేసుకొని అప్పుడొస్తారనమాట. అవును. సో, వాళ్ళు ఎక్కువ సేపు పడుకుంటారు. హ్మ్. ఇంకా దానివల్ల గూడా నిద్దట్లో పాపం వాళ్ళకి తెలియలేదు. తెలియక యెస్. నిద్దట్లోనే అయిపోయారు. అది. మరి వాళ్ళకి మేలుకొని ఇదేంటి అని తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళకి లేనంత ఇరుకుగా వాళ్ళ అవును. ఏరియాలనేవి ఉన్నాయి. ఫైర్ అది. ఇంజిన్‌కి ఫోన్ చేస్తే గూడా అంత పొద్దుటే మరి వాళ్ళు గూడా అలర్ట్‌గా లేరేమో! వాళ్ళు గూడా అలా వచ్చేసారు. ఆ హ్మ్. ఎక్విప్‌మెంట్స్ కూడా ఏవో లేవు వాళ్ళ దగ్గర. హ్మ్. ఇది ఉంటదిగా ఆక్సిజన్ ఆక్సిజన్ అదంతా సిలిండర్స్ వాళ్ళు అవి. స్ప్రే చేస్తే అది ఆగిపోతాయన్నమాట. అవును. సో, అది గూడా లేకుండా సిలిండర్స్ లేకుండా వాళ్ళొచ్చారు. వచ్చినప్పుడు ఎలా వాళ్ళు చేయగలుగుతారు? ఒక వాటర్‌తో కూడా ఎంతసేపు చేస్తారు? హ్మ్. పైగా అది ఎక్కడో పైనుంది. పాపం వాళ్ళు ఎలాగోలా ట్రై చేశారు. కానీ ఆ జరగాల్సింది జరిగిపోయింది. ఇది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇంకా అక్కడ రద్దీగా తిరిగే ప్లేసు అదే పగలపూట ఇంకా ముందు సాయంత్రం పూట అయితే జనాలు గూడా ఎంతమంది ఇదయ్యేవారో కదా! హ్మ్. అది రాత్రి
కాబట్టి అంతవరకే సరిపోయింది. అది కానీ ఇంకా బయట నుంచి ఎంతమంది వస్తారు. ఇప్పుడు మిస్ వరల్డ్స్ అందరు తిరిగి వచ్చారు మొన్నెళ్ళి. అవును అదృష్టం, మన అదృష్టం బాగుండి అప్పుడేం అవ్వలేదు. అవును లేకపోతే పాపం ఏమని జవాబు చెప్పుకుంటాం మనం బయట వాళ్ళకి. అంటే ఇది గవర్నమెంట్ కూడా కొంత కేర్ తీసుకోవాలి. ఎలా అంటే కొన్ని కంజెస్టెడ్ ఏరియాస్లో వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకోమని చెప్పాలి. కొన్ని రూల్స్ పెట్టాలి అక్కడ. అంతేగాని అనవసరంగా ఎక్కడెక్కడో కూలగొట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయి కదా ఈ మధ్య. ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్, మేబీ అది కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు హైడ్రా కూడా. ఇలాంటివి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ హైడ్రా లిస్ట్ లోనే ఇలాంటివి కూడా పెట్టుకొని వీళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ పెట్టి బాబు ఇవి ఎప్పుడో నిజాం కాలం లాంటి ఏరియాలు ఇళ్ళు చాలా కంజెస్టెడ్ గా ఉంది. ఇప్పుడు చూడండి మీకే ప్రాణ నష్టం అయిపోయింది. ఇప్పుడైనా కూడా మన గవర్నమెంట్ చెప్పచ్చు. ఇప్పుడైతే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రాణ నష్టం ఆస్తి నష్టం రెండు జరిగినప్పుడు కోలుకోలేరు మనుషులు. మరి అది మీకే నష్టం జరిగింది కాబట్టి మీరు వీటిల్ని కూలగొట్టుకొని రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. దానికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏమేమైతే ఉన్నాయో, కండిషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవి మాట్లాడుకొని వాటి ప్రకారం వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే కొంచెం విశాలంగా ఇప్పుడున్న పద్ధతి ప్రకారం గాలి వెలుతురు వచ్చేటట్టుగా పెద్ద డోర్లు విండోస్ మంచిగా పెట్టుకుని వెళ్ళటానికి రావటానికి తగిన విధంగా విశాలంగా కట్టుకుంటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి సమ్మర్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రజల్లో కూడా వాళ్ళు ఆలోచించాలి. అవును, ఇది కొన్ని మీటింగ్స్ అనేవి చేసుకుని గవర్నమెంట్ కూడా సమావేశాలు అయ్యి ఇలాంటి విషయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మంచిగా అన్నీ సరిచేయాలని నాకు మనం సలహా ఇచ్చేంత వాళ్ళం కాదు, ఏదో యాజ్ ఎ పబ్లిక్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు తోచిన సలహా మీరు ఇస్తే అది ఏ విధంగా ఉపయోగపడవచ్చు చెప్పలేము. ఎందుకంటే యాజ్ ఏ పబ్లిక్ గా మీకు హక్కు ఉంది, సలహాలు ఇచ్చే హక్కు ఉంది, అన్యాయం జరిగితే క్వశ్చన్ చేసే హక్కు ఎవరికైనా ఉంది, పబ్లిక్ అడగాలి అసలు. అవును అడగాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం చూస్తే ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు సమావేశమయ్యి ఇంత నష్టం జరిగింది, వాళ్ళు మనకు కావచ్చు రేపు వేరే వాళ్ళకి కావచ్చు. ఎందుకంటే వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, అకాల వర్షాలు, అకాల ఎండలు, చలి అనేది లేదు, మరి వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడట్లేదు, అప్పుడు ఎండలు. ఇలా ఉన్నప్పుడు ఇంటి వాతావరణం కూడా మారిపోతుంది. మారిపోయినప్పుడు ఎన్ని ఏసీలను పెట్టుకుంటాం, అది ఏమైంది ఇప్పుడు. కాబట్టి మన న్యాచురల్ ఎయిర్ని కూడా ఇంట్లోకి రప్పించుకోవాలి అని ఎవరైతే అక్కడ అందరు నివాసం ఉంటున్నారో బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక సమావేశం చేసుకుని దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళకే బాగుంటుంది అనేది అనిపిస్తుంది, పబ్లిక్ నష్టం కలగకుండా కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా విషయాల మీద కూడా చాలా విషయాలు చెప్పారు, చాలా మందికి కూడా అవేర్నెస్ తెచ్చుకోమని చెప్పారు, మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు మా హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీకి ధన్యవాదాలు. చూసారు కదా, మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.